వైఎస్ జగన్ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ పర్యటన ఖరారైంది. ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటిస్తారని ప్రకటించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జువ్వలదిన్న హార్బర్ను వైఎస్ జగన్ పరిశీలిస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం హార్బర్ను ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని ఆరోపించారు ఆయన. వైఎస్ జగన్ హయాంలోనే జువ్వలదిన్నె హార్బర్ నిర్మించారని, మత్స్యకారులకు అండగా నిలిచేందుకు జగన్ వస్తున్నారని అంటున్న కాకాని గోవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కూడా మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అది కాస్త పూర్తిగా మత్స్యకారుల సామాజిక వర్గ రాష్ట్ర సమస్యగా కూడా తలెత్తినటువంటి నేపథ్యంలోనే మత్స్యకారులకు అండగా నిలవడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు కావలి నియోజకవర్గంలో ఉండేటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు పర్యటించనున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఆయన వివరాలు ఏ విధంగా ఉన్నాయి, పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి సార్ అసలు సార్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, అసలు ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఎజెండా ఏంటి? అంటే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశ, వాళ్ళ ఆకాంక్ష అయినటువంటి ఫిషింగ్ హార్బర్ని జువ్వలదిన్నెలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో దాన్ని దాదాపుగా 90% పూర్తి చేయడం జరిగింది. అది వినియోగంలో కూడా తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత మిగిలినటువంటి 10% పనులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే దాదాపుగా అధికారంలోకి వచ్చి 20 మాసాలు అవుతున్నా దాని గురించి పట్టించుకోకుండా మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. దానికి తోడు ఈరోజు ఇప్పటికే ఉన్నటువంటి అక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమికంగా మొదట మనం ఫస్ట్ ఫేజ్ ప్రారంభిస్తాం, ఆ తర్వాత దాన్ని విస్తరిస్తామని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ఈరోజు ఉన్నటువంటి ఆ 164 గ్రామాలకు సంబంధించినటువంటి పడవలు నిలుపుకోవడానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కంజెషన్ ఉంది. అటువంటి నేపథ్యంలో తీర ప్రాంతాన్ని తీసుకువెళ్ళి సాగర్ డిఫెన్స్కి అప్పచెప్పడం ప్రైవేట్ సంస్థలకి, దానివల్ల ఈరోజు మత్స్యకారులకు సంబంధించి వాళ్ళకి అనువైనటువంటి ప్రదేశం, వాళ్ళకి అవసరమైనటువంటి ప్రదేశం కోల్పోతున్నారు. దానితో పాటు డిఫెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి వీళ్ళు కార్యకలాపాలు నిర్వహిస్తారు కాబట్టి సాగర్ డిఫెన్స్ అనేటువంటి వాళ్ళు దానివల్ల వీళ్ళ రాకపోకలకు ఇబ్బంది కలుగుతాయి. ఇప్పటికే అక్కడ వేసినటువంటి శిలాపలకం ఏదైతే ఉందో ఆ శిలాపలకాన్ని కాపాడడానికి, ఆ ప్రాంతాన్ని పరిరక్షించడానికి దాదాపుగా 30-40 మంది పోలీసులు వంతుల వారీగా ఈరోజు అక్కడ పహారా కాసేటువంటి పరిస్థితి ఉంది. దరిదాపులు కూడా ఆ స్థలం దరిదాపులు కూడా ఎవరిని రాణించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్నటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏదైతే బోట్లు ఉన్నాయో వాటిని తరలించేశారు, పక్కన పెట్టేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళ తీర ప్రాంతాన్ని కోల్పోతున్నారు. వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి దాదాపుగా 79 ఎకరాల స్థలంలో 39 ఎకరాలు, దాదాపుగా 29 ఎకరాల చిల్లర దాదాపుగా కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి నేపథ్యంలో మత్స్యకారులకు సంబంధించి ఆయన ఏర్పాటు చేసినటువంటి, ఆయన హయాంలో నిర్మించినటువంటి ఆ ఫిషింగ్ హార్బర్ను ఒకసారి పరిశీలించి మత్స్యకారులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో 15వ తేదీ ఉదయం 9:45 జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కి హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి అందరితో కలిసి మత్స్యకారులతో కలిసి మాట్లాడిన తర్వాత జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ని సందర్శిస్తాడు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సందర్శించి వచ్చి 11 గంటలకి మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మత్స్యకారులతో ఆయన స్వయంగా మాట్లాడతాడు, వాళ్ళు చెప్పేటువంటి విషయాలను కూడా ఆలకిస్తాడు. దాని మీద ఆయన కూడా సమాధానం, వాళ్ళతో ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఏ విధంగా అండదండలు అందించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. 12 గంటలకి ఆయన తిరిగి ప్రయాణమే ఇక్కడి నుంచి హెలికాప్టర్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. మత్స్యకారుల జీవనాధారం మెరుగుదల కోసం ఏదైతే ఫిషింగ్ హార్బర్ నిర్మించారో తన హయాంలో నిర్మించినటువంటి హార్బర్ను ప్రైవేటు పరం చేయడాన్ని మత్స్యకారుల సామాజిక వర్గానికే ఇటు అన్యాయం జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి వాళ్ళకి అండగా నిలవడానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. సో పోలీసులు అధికారులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ కూడా కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఏమాత్రం దిగులు భయం లేకుండా కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందని చెప్పి కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నారు.